మీలో చాలా మందికి శివాలయం అనగానే ముందుగా గుర్తొచ్చేది శివలింగం, విభూది అండ్ నంది. కానీ ఆ నంది యొక్క అసలు రూపం ఒక వృషభం కాదు, ఒక మనిషే అని ఎంతమందికి తెలుసు? శిలాదుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. అతనికి ఎంత జ్ఞానం ఉన్నా సంతానం లేదు అని బాధతో శివుడికి తపస్సు చేస్తూ ఉండేవాడు. శిలాదుడు తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై తన కోరికను చెప్పమని అడుగుతాడు. వెంటనే శిలాదుడు తనకి ఒక జ్ఞాని అయిన కుమారుణ్ణి ప్రసాదించు అని కోరగా శివుడు తదాస్తు అని అంటాడు. అలా ఒక రోజు యాగం చేస్తుండగా ఆ అగ్నిలో నుంచి ఒక బాలుడు పుట్టాడు. అతడే నంది. శిలాదుడు నందిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అలా ఉండగా ఒక రోజు శిలాదుడి ఆశ్రమానికి మిత్రవారధులు అనే దేవతలు వస్తారు. నంది వాళ్ళకి చేసిన అతిథి సత్కారాలను చూసి మురిసిపోయి దీర్ఘాయుష్మాన్ భవ అని పూర్తిగా బ్లెస్ చేయకుండా మధ్యలోనే ఆపేస్తారు. శిలాదుడు ఏమయ్యిందో అర్థం అవ్వక దేవతలని అడగగా నందికి త్వరలోనే ఆయుష్ తీరిపోతుంది అని తెలుసుకుని చాలా బాధతో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నంది మాత్రం శివుడి మీద నమ్మకంతో శివుడికి తపస్సు చేసి శివుడిని మెప్పిస్తాడు. తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన శివుడిని నంది చూసి తన లైఫ్ గురించి అడగకుండా శివుడి చెంతనే ఉండిపోయేలాగా వరం అడుగుతాడు. నంది భక్తికి మురిసిపోయిన శివుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమని అనుగ్రహిస్తాడు. అలా శివుడి దగ్గరగా ఉంటూ కైలాసానికి రక్షణను అందిస్తూ శివుడికి గొప్ప భక్తుడిగా నిలిచిపోయాడు. నెక్స్ట్ టైం మీరు శివాలయంలో నందిని చూసినప్పుడు ఒక వృషభంలా కాకుండా ఒక గొప్ప భక్తుడు అని అనుకుని మీ కోరికలను అతని చెవిలో చెప్పండి. ఈ స్టోరీ కోసం తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి.